నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అసలే కరోనా, ఆపై కిడ్నీ జబ్బు, పిల్లల గుండెకు కోవిడ్ ముప్పు, మాస్కుల వాడకం ఎలా ఉండాలి, తక్కువ కోతతో మెదడుకు సర్జరీ, ఇంకా హెల్త్ టిప్. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి కరోనా వైరస్ ఇవాళ చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా కిడ్నీ జబ్బులతో బాధపడే వారికి కరోనాతో చాలా ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కిడ్నీ జబ్బులతో బాధపడేవారు, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి ఏ మాత్రం నిర్లక్ష్యం చూపించినా వైరస్ కసిగా కాటేసే అవకాశం ఉంది. ఈ సంక్షోభ కాలంలో కిడ్నీ బాధితులు వైరస్కు చిక్కకుండా ఉండేందుకు ఏం చేయాలో, నిత్య జీవితంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు చూస్తే కరోనా, వెనక చూస్తే కిడ్నీ జబ్బు. కిడ్నీ జబ్బులతో బాధపడే వారి పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో చాలా తేలికగా కరోనా కోరలకు చిక్కుతున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తరచూ డయాలసిస్ కోసం ఆసుపత్రులకు రావాల్సి ఉండటం, మరోవైపు ఒంట్లో రోగ నిరోధకత తక్కువగా ఉండటంతో కిడ్నీ రోగులకు కోవిడ్ వైరస్ సోకే ముప్పు ఇతరులతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ బాధితులు కరోనా బారిన పడకుండా కాపాడుకోవటం, ఒకవేళ కరోనా సోకితే ప్రమాదకర లక్షణాలేవైనా పొడసూపుతున్నాయా అనేది గమనిస్తూ ఉండటం అత్యావశ్యకమని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ వల్ల వచ్చి సంక్రమించే జబ్బు కేవలం ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ కాకుండా ఇతర అవయవాల మీద కూడా దాని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే సీరియస్గా ఇన్ఫెక్ట్ అవుతున్న పేషెంట్స్లో మనం చూసినట్లయితే వాళ్ళకి ఇన్ఫెక్షన్ తీవ్రంగా దాల్చి ఈ సైటోకైన్ స్టార్మ్ అనే ప్రక్రియ మన ఇమ్యూనిటీ రెస్పాన్స్ వల్ల ఇతర అవయవాలు కూడా డ్యామేజ్ అవుతాయి. ఉదాహరణకి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. అక్యూట్ కిడ్నీ ఇంజరీ రకరకాల కారణాల వల్ల రావచ్చు. ఈ సెప్సిస్ వల్ల, అంటే బీపీ తగ్గిపోవటం వల్ల, ఈ సైటోకైన్ స్టార్మ్ వల్ల కిడ్నీస్ కూడా టెంపరీగా పనిచేయకుండా పోవటం జరుగుతుంది. కొంతమందిలో డయాలసిస్ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కోవిడ్-19 డిసీజ్లో మనకి కిడ్నీస్ ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాళ్ళలో ఈ డిసీజ్ కనుక సంక్రమిస్తే వాళ్ళలో ఈ డిసీజ్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అనగా కిడ్నీ పేషెంట్స్కి రోగ నిరోధక శక్తి నార్మల్ పర్సన్స్ కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళకి ఏదైతే కోవిడ్-19 డిసీజ్ వస్తుందో వాళ్ళల్లో ఎక్కువ కాలం డిసీజ్ ఉండే అవకాశం, అలాగే ఎక్కువగా తీవ్రతగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అందరూ కూడా ఇంకా జాగ్రత్తగా ఉండి వాళ్ళు హ్యాండ్ హైజీన్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కిడ్నీ జబ్బులు మొదలయ్యాక చాలా మందికి డయాలసిస్ అవసరం అవుతుంటుంది. ఇందుకోసం వారానికి కనీసం 3-4 సార్లైనా ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది. అయితే కరోనా భయంతో కొందరు కిడ్నీ రోగులు డయాలసిస్కు దూరంగా ఉంటున్నారు. మరికొందరు వారంలో 3-4 సార్లకు బదులు 1-2 విడతలతో సరిపెడుతున్నారు. ఆసుపత్రులకు వెళ్తే ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉందన్న భయం వారిని వెంటాడుతున్నది. అయితే డయాలసిస్ తగ్గించుకోవటం, లేదంటే పూర్తిగా మానేయటం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాలసిస్ చేయకపోతే రక్తంలో పొటాషియం పెరిగిపోయి గుండె లయ తప్పుతుంది. ఇదే కొన్నిసార్లు ఆకస్మిక గుండె వైఫల్యానికి దారితీసి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఊపిరితిత్తుల్లో కూడా నీరు చేరి పల్మనరీ ఎడిమాకు దారితీస్తుంది. దీంతో ఊపిరి పీల్చుకోవటం కష్టమై అది కరోనా కంటే ఎక్కువ తీవ్రత ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాలసిస్ పేషెంట్స్లో ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది డయాలసిస్. ఒకటి హోమ్ డయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ అంటాము. రెండోది హిమోడయాలసిస్. మనం హాస్పిటల్ సెంటర్కి వచ్చి వాళ్ళు డయాలసిస్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇంట్లోనే చేసుకుంటారు కాబట్టి డయాలసిస్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది వాళ్ళు స్ట్రిక్ట్గా అమలు చేయగలరు కాబట్టి వాళ్ళకి కరోనా వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఈ టైంలో కొంచెం బెటర్గా చేస్తున్నారు. అలాగే
హీమోడయాలసిస్ పేషెంట్స్ వారానికి 2 సార్లు 3 సార్లు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు తగినంత జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, అలాగే హ్యాండ్ హైజీన్ అది చేస్తూ ఉండాలి. అలాగే ఇన్ హాస్పిటల్లో కూడా హాస్పిటల్ తరపు నుంచి కూడా చాలా జాగ్రత్త తీసుకుంటూ ఆ ఉన్న డయాలసిస్ పేషెంట్స్లో ఎవరికైతే లక్షణాలు ఈ ఫీవర్ కానీ ఈ సోర్ థ్రోట్ కానీ ఇంకేదైనా లక్షణాలు ఉన్న వాళ్ళని సపరేట్గా మనం ఐసోలేట్ చేసుకుని వాళ్ళకి సపరేట్గా డయాలసిస్ చేస్తూ వాళ్ళకి టెస్ట్ చేయించుకుంటూ వాళ్ళని నార్మల్ పర్సన్స్తో నార్మల్ డయాలసిస్ పేషెంట్తో కలపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చాలామందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాలసిస్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వలన కేవలం ఈ సోర్ థ్రోట్ కానీ ఫీవర్ కానీ ఈ బాడీ పెయిన్స్ హెడేకే కాకుండా రకరకాల ప్రజెంటేషన్స్ కూడా ఉంటున్నాయి. ఆసుపత్రులకు వస్తే కరోనా సోకుతుందనే భయంతో డయాలసిస్లు తగ్గించుకోవటం, పూర్తిగా ఆపివేయటం చాలా ప్రమాదం. అలాంటి ఆందోళన అసలు అవసరం లేదు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అన్ని చోట్ల రోగుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ కోవిడ్ ఉంటే వారికి ప్రత్యేక గదులు కేటాయించి పూర్తి ఐసోలేషన్ చేస్తున్నారు. అంతేకాక బయట నుంచి వచ్చే రోగులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆటోలు, క్యాబ్లు, ఇతర ప్రైవేటు వాహనాలు వినియోగించకుండా సొంత వాహనాలపై ఆసుపత్రులకు రావాలి. దీనివల్ల బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. డయాలసిస్కు వచ్చేటప్పుడు మాస్క్, చేతికి గ్లౌజులు ధరించాలి. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలి. కరోనా భయంతో వైద్యుల సూచనలు లేకుండా సొంత నిర్ణయాలతో డయాలసిస్కు దూరంగా ఉండటం సరికాదు. అది ప్రాణాలకే ముప్పు అని గుర్తుంచుకోవాలి. డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా చాలా వరకు నియంత్రణగా ఉండటం మంచిది. ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పించుకునే ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయటం, అలాగే ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు, అంటే అది మనం ఇది తీసుకోవటం వల్ల కంప్లీట్గా కరోనా డిసీజ్ని మనం తరిమి కొట్టమని చెప్పగలం. కానీ వాళ్ళల్లో కొంత ఇమ్యూనిటీ కనుక పెంచినట్లయితే ఈ కరోనా డిసీజ్ యొక్క తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే స్ట్రెస్ని తగ్గించుకోవటం, అంటే స్ట్రెస్ కూడా మనకి బాగా ఇమ్యూనిటీని తగ్గించే అవకాశం ఉంది. అలాగే యోగా కానీ కొంచెం యాక్టివ్గా ఉండే పద్ధతులను పాటించడం, అలాగే బ్రిస్క్గా ఇంట్లోనే వ్యాయామం చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే కొంతవరకు మనం బాడీలో ఇమ్యూనిటీని పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే ఈ కోవిడ్-19 డిసీజ్ మనకి సంక్రమించినా కూడా దాని తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి కరోనా ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ రోగులు అప్రమత్తంగా ఉండాలి. ఒంట్లో రోగ నిరోధకతను పెంపొందించుకోవాలి. నిమ్మజాతి పండ్లు, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, చికెన్ వంటి వాటిని తరచుగా తీసుకోవాలి. జ్వరం, దగ్గు వంటి కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి. అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. మాస్కును ధరించటం, భౌతిక దూరాన్ని పాటించటం, తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవటం వంటి జాగ్రత్తల్ని తప్పనిసరిగా పాటించాలి. ఈ జాగ్రత్తలు కరోనా ముప్పును చాలా వరకు నిర్ధారణకు వచ్చారు. ఈ సమస్య కారణంగా 71% మంది పిల్లలు ఐసీయూలో చేరాల్సి వచ్చింది. ఎకోకార్డియోగ్రామ్ చేసినప్పుడు 54% మంది పిల్లల్లో అసాధారణ ఫలితాలు వచ్చాయి. ఇక గుండె పనితీరులోనూ చాలా మార్పు వచ్చినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. శరీరానికి ఆక్సిజన్ సహిత రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యం తగ్గిపోయినట్లు నిపుణులు గుర్తించారు. అలాగే అక్కడక్కడ సిరల్లో వాపు కనిపించినట్లు తెలిపారు. కొంతమందిలో ఇవి జీవితకాలం పాటు ఉండిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో కోవిడ్ అనంతరం ఉత్పన్నమవుతున్న అనారోగ్య సమస్యల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా చెలరేగిపోతున్న వేళ వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ వచ్చాక బాధపడే బదులు రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవటం మేలు. దీంతో ఎలాంటి సమస్యలు మన వరకు రావు. ఇప్పటికే ఇంటి నుంచి ఎవరూ బయటకు రావటం లేదు. ఒకవేళ తప్పనిసరి అయి బయటకు వచ్చినా ముక్కుకు, నోటికి అడ్డంగా మాస్కుల్ని ధరిస్తున్నారు. ఇది మంచి విషయం. అయితే అందరూ మాస్కుల్ని ధరించాలా అంటే అవసరం లేదనే చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు మాస్కుల్ని వాడటం, ధరించడంలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం బాగుండాలి,
మన పక్కవాడు బాగుండాలి. ఇదే ఇప్పటి నినాదం కావాలి. ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో చూసి తెలుసుకోవటం కష్టం. అందరిలోనూ దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు స్పష్టంగా కనిపించాలని లేదు. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా వారి నుంచి ఇతరులకు వ్యాపించవచ్చు. అందువల్ల ఎవరి జాగ్రత్తలో వారుండడం మంచిది. ఇందుకోసం ఇటీవలి కాలంలో విధిగా మాస్కులు ధరించడం చూస్తూనే ఉన్నాం. ఇది వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటు తరచూ చేతులు కడుక్కోవటం, బయటకు వెళ్లినప్పుడు ఇతరులకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు పాటిస్తేనే అనుకున్నది సాధించగలం. నిజానికి మాస్కులన్నీ ఒకటి కావు. వీటిల్లోనూ రకాలున్నాయి. మాస్కుల వాడకంలో పద్ధతులు ఉన్నాయి. ఎవరికి ఎలాంటి మాస్కులు అవసరమన్నది తెలుసుకుని వాడుకోవాలి. కరోనా ఒక్కరోజుతో పోయేది కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలం జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అనే సంగతిని అంతా గుర్తించి ఆచరించాలి. మాస్కుని ముట్టుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్, సబ్బుతో గాని చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. మాస్క్ వాడే ముందు దానికి రంధ్రాలు గాని చిరుగుళ్లు గాని ఉన్నాయో లేదో చూసుకోవాలి. మెటల్ స్ట్రిప్ ఎటువైపు ఉంటుందో అదే పైభాగం అన్నట్లు. మాస్క్ ఎటువైపు కరెక్ట్గా ఉందో చూసి వాడాలి. ఏది పైభాగమో కలర్ని చూస్తే తెలుసుకోవచ్చు. మాస్క్ మీ ముఖంపై సరిగ్గా పెట్టుకోవాలి. ఈ సమయంలో స్ట్రిప్ భాగం మీ ముక్కుపై ఉండేలా ఉంటే సరిగ్గా వాడుతున్నట్లు. ఇప్పుడు మాస్క్ని కిందికి లాగితే అది మీ నోరు, దవడ భాగాన్ని కవర్ చేస్తుంది. మాస్క్ వాడిన తర్వాత దాన్ని ఎలాస్టిక్ లూప్స్ అంటే మనం చెవులకి తగిలించే దారాలతో మెల్లిగా తీయాలి. అంతేకాని మధ్య భాగంలో పట్టుకోవద్దు. అలా తీసి పారేయాలి. వాడిన మాస్క్ని వెంటనే చెత్త కుండీలో పారేయాలి. అదేవిధంగా మాస్క్ తీసిన తర్వాత చేతుల్ని మరోసారి శుభ్రంగా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్తో కానీ సబ్బుతో కానీ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. మళ్లీ మళ్లీ వాడుకునే మాస్కుల్ని ధరించినప్పుడు వాటిని శుభ్రంగా ఉంచుకోవడం, తరచూ ఉతుక్కోవడమూ ముఖ్యమే. సాధారణ సబ్బుల కంటే బ్లీచ్ ఉన్న వాటితోనే ఉతకడం మేలు. అవి హానికారక సూక్ష్మజీవులను సమర్థవంతంగా నాశనం చేస్తాయి. సంప్రదాయ సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతోంది. మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సాధ్యమైనంత తక్కువ కోతలతో సర్జరీలు పూర్తయిపోతున్నాయి. సంక్లిష్టమైన బ్రెయిన్ ట్యూమర్ సర్జరీల్లోనూ ఇవాళ మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఒకప్పుడైతే మెదడులో కణితికి సర్జరీ చేయాలంటే కపాలాన్ని తెరవాల్సి వచ్చేది. ఇప్పుడు కపాలాన్ని తెరవకుండానే చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటి గుండా పరికరాల్ని లోపలికి చొప్పించి చాలా సులువుగా మెదడులో కణితుల్ని తొలగిస్తున్నారు. ఈ విధానం వల్ల పెద్దగా కోతలు, ఘాట్లు పెట్టాల్సిన అవసరం తప్పుతోంది. రక్తస్రావం ఇన్ఫెక్షన్ల బెడద కూడా తగ్గుతోంది. అన్నిటికీ మించి హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం కూడా తప్పుతోంది. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీల్లో మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మినిమల్ ఇన్వేజివ్ బ్రెయిన్ సర్జరీ అంటే ఏంటి? చాలా తక్కువ పరిమాణంలో బోన్ని కట్ చేసి ఆ బ్రెయిన్ లోపల ఉన్న రకరకాల కండిషన్స్, కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, కొన్ని బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోకులు కావచ్చు, లేదా కొన్ని బ్రెయిన్లో ఉండే మన ఇన్ఫెక్షన్స్, చీమ్కి సంబంధించిన లాంటి ఏమైనా ఎనీ బ్రెయిన్లో ఉండే ఒక రోగానికి సంబంధించిన ట్యూమర్స్ లాంటివి ఏదైనా ఉంటే వాటిని అరికట్టేందుకు చేసే ఈ ప్రక్రియను మినిమల్ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ ఆర్ కీ హోల్ బ్రెయిన్ సర్జరీ కానీ కీ హోల్ స్పైన్ సర్జరీ కానీ అంటారు. మినిమల్ ఇన్వేజివ్ బ్రెయిన్ సర్జరీతో ఉన్న సానుకూలతలేంటి? పూర్తి స్కల్ అనేది పైనుంచి ఓపెన్ చేయకుండా కనుబొమ్మ పై భాగం నుంచి చిన్న ఘాటు, ఒక 3 to 4 సెంటీమీటర్ ఘాటు ఇచ్చి దాంట్లో 1.5-2 సెంటీమీటర్ల సైజులో బోన్ కట్ చేసి కనుబొమ్మ పై భాగం నుంచి ఆపరేషన్ చేసి ఈ ముందు స్కల్ అంటే ముందు భాగంలో ఉండే బ్రెయిన్లో ఉండే ట్యూమర్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఏమన్నా స్ట్రోక్ సంబంధించిన కండిషన్ కొన్నిటిని ఎన్యూరిజమ్స్ అంటారు, అవి కానివ్వండి, ఇంకా ఎనీ ఇతర లోపల ఉండే కణుతులకు ట్యూమర్స్ సంబంధించిన ఏ ప్రాబ్లంనైనా కానీ ఒకవేళ వాటి పరిమాణం కానీ చిన్న సైజులో ఉంటే ట్యూమర్ సైజు 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అలాంటి సైజులో ఉన్న ట్యూమర్ని అయితే చాలా చాకచక్యంగా ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ సర్జరీని అంతా నీట్గా చేసి ఆ పేషెంట్స్కి ఎటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ఈ సర్జరీని కంటిన్యూ చేసి వాళ్ళని తగు టైంలో ఇంటికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీలో ఎలాంటి పరికరాలు వాడతారు? చాలా కేసెస్లో మేము మైక్రోస్కోప్ కానీ, న్యూరో ఎండోస్కోప్ కానీ, ఇంకా కొన్ని హై ఎండ్ ఎక్విప్మెంట్స్ లైక్ హై స్పీడ్ డ్రిల్, క్యూసా అని
వీటిని ఉపయోగించడం వల్ల ఒకటి ట్యూమర్ని సక్ చేయడానికి మనం మిషన్లు వాడినప్పుడు క్యూస్ అనే మిషన్ వాడినప్పుడు తొందరగా ట్యూమర్ని డీకంప్రెస్ చేయడానికి కానీ ట్యూమర్ని తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మైక్రోస్కోప్ కానీ ఎండోస్కోప్ కొన్ని బ్రెయిన్ లోపలికి వెళ్ళి చాలా కీహోల్ పద్ధతి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు తక్కువ ఘాట్లు లోపలికి అన్ని పరికరాలని మనం పంపించడానికి అనువుగా ఉండదు కనుక అప్పుడు ఎండోస్కోప్ని వాడి ఆ ట్యూమర్ దగ్గరికి వెళ్ళి దాని చుట్టుపక్కలంతా ఎక్కడైనా ట్యూమర్ మిగిలిందా లేదనేది కూడా మనము కంప్లీషన్ ఆఫ్ సర్జరీకి ముందుగా అన్ని చెక్ చేసుకొని దాని ద్వారా కూడా ఏమైనా మిగిలిన ట్యూమర్ కానీ అలాంటిది ఏమైనా మిస్ అవుతున్నా కానీ దాన్ని ఎండోస్కోప్ ద్వారా ఐడెంటిఫై చేసి వాటిని కొన్ని స్పెషల్ యాంగిల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా దాన్ని కూడా కంప్లీట్గా తీయడానికి ఉంటుంది. ఈ ఎండోస్కోప్ ద్వారా కానీ మైక్రోస్కోప్ని కానీ యూజ్ చేసినప్పుడు మనం ఏంటంటే మనం నార్మల్ కంటికి కనిపించే ఏదైనా స్ట్రక్చర్ ఉంటుందో దానికన్నా 10 to 15 times మ్యాగ్నిఫికేషన్లో చేస్తాం కనుక ట్యూమర్ని నార్మల్ బ్రెయిన్ని చాలా వరకు మనం ఐడెంటిఫై చేసుకొని దాని ద్వారా నార్మల్ బ్రెయిన్కి ఏ డ్యామేజ్ కాకుండా ఓన్లీ ట్యూమర్ని కానీ లేదా దానికి సంబంధించిన ఎనీ పెథలాజికల్ కండిషన్ కానీ డీల్ చేయడానికి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా ట్యూమర్ కీమోఫ్లోరసెన్స్ అంటామన్నమాట. ఈ కీమోఫ్లోరసెన్స్ అనేది ఒక డ్రగ్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ డ్రగ్ మనకి హై అండ్ క్యాన్సర్ ట్యూమర్స్కి వాటికి సపరేట్ కలర్ ఫామ్ అవుతుంది అనమాట. మనం ఒక మైక్రోస్కోప్లో ఫిల్టర్ని యూజ్ చేసేటప్పుడు. సో అలాంటప్పుడు ఏంటంటే నార్మల్ బ్రెయిన్కి ఈ ట్యూమర్కి గల కనిపించే విధానంలో దాని కలర్ డిఫరెన్షియేషన్ తోటి ట్యూమర్ డిమార్కేషన్ మనం చూసుకొని ఎంతవరకు ట్యూమర్ ఉంది ఎంతవరకు నార్మల్ బ్రెయిన్ ఉందని చాలా ప్రిసైజ్గా ట్యూమర్ని కట్ చేసి పేషెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఎటువంటి ఆపరేషన్ తర్వాత వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్కి సంబంధించిన లక్షణాలు ఏమీ కనిపించకుండా ట్యూమర్ని మాత్రమే మనం స్పెసిఫిక్గా తీయడానికి ఆస్కారం ఉంటుంది. న్యూరో నావిగేషన్ అంటే ఏంటి? దీనిలో ఏం జరుగుతుంది? న్యూరో నావిగేషన్ అనగా ఈ మధ్య కొత్తగా వచ్చిన ఒక హై అండ్ న్యూరో సర్జికల్ ఎక్విప్మెంట్. దీంట్లో స్టేజ్ వైజ్ చాలా రకాల నావిగేషన్. అంటే నావిగేషన్ అనేది మనకి ప్రియా ప్లానింగ్ నుంచి ఆపరేషన్లో ఏదైనా ఒక ట్యూమర్కి కానీ ఒక కణితికి కానీ రీచ్ అవ్వడానికి కావాల్సిన పరిజ్ఞానము అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. మనము ఆపరేషన్ ముందు కరెక్ట్గా ఎంతవరకు ట్యూమర్ ఏరియా ఉందనేది దాని స్కల్ పైన మార్కింగ్ చేసుకోవడానికి నావిగేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా మనం బ్రెయిన్ ఓపెన్ చేసేది కానీ లేదంటే స్కల్ని కట్ చేసే సైజుని చాలా వరకు తగ్గించవచ్చు అనమాట. పేషెంట్ సర్ఫేస్ని మొత్తాన్ని కూడా మిషన్కి కపుల్ చేస్తే మనకి కొన్ని సపరేట్ పరికరాల ద్వారా మన టిప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ పేషెంట్ పైన టచ్ చేసినప్పుడు అది మనకి స్కాన్లో ఎక్కడున్నవి ఏంటనేది తెలుస్తుంది అనమాట. ఒకటి మనము ప్రిసైజ్ ప్లానింగ్లో ఎంతవరకు కట్ చేయాలి ఏంటనేది తెలుస్తుంది. ఆ తర్వాత కట్ చేసిన తర్వాత ట్యూమర్కి రీచ్ అవ్వడానికి కూడా మనకు ఒక మార్గాన్ని అనేది ఈ న్యూరో నావిగేషన్ అనేది చూపిస్తుంది. దీంట్లో కూడా కొన్ని అల్ట్రాసౌండ్ గైడెడ్ న్యూరో నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి, లేదా న్యూరో నావిగేషన్ మిషన్ అది ఎంఆర్ఐ సిటీ బేస్డ్ వాడే మిషన్లు కూడా ఉంటాయి అన్నమాట. ఒకసారి స్కల్ ఓపెన్ చేసిన తర్వాత ఇవి సర్ఫేస్ వరకు రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి బ్రెయిన్లో ట్యూమర్ కట్ చేస్తున్నప్పుడు లోపల వచ్చే షిఫ్ట్ని కానీ కంట్రోల్ చేసుకోవడానికి అంటే బ్రెయిన్ అటు ఇటు మూవ్ అయిన దాన్ని ఈ ముందుగా వాడే న్యూరో నావిగేషన్ సిస్టంలో కొన్ని చిన్న మార్పులు రావచ్చు. ఆ మార్పులను కూడా అరికట్టడానికి ఏంటంటే ఆపరేషన్లోనే వాడే ఒక అల్ట్రాసౌండ్ గైడెడ్ న్యూరో నావిగేషన్ అనే ద్వారా దాన్ని మినిమైజ్ చేయొచ్చు. లేదంటే కొన్ని అడ్వాన్స్ సెంటర్లలో బ్రెయిన్ సూట్ అని వాడుతూ ఉంటుంది. అంటే ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ స్కాన్లోనే మన పేషెంట్కి సర్జరీ చేస్తూ కొంత సర్జరీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఎంతవరకు చేసేమేంటని తెలుసుకోవడానికి అదే పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఒక ఎంఆర్ఐ సూట్లోకి పంపించి మళ్ళీ తిరిగి ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత పేషెంట్ బయటకు తీసుకొని మనం ఎంత మిగిలింది ఏంటనేది చెక్ చేసుకొని రిమైనింగ్ ట్యూమర్ని కూడా తీయడానికి ఆస్కారం ఉంటుంది. సుప్రో ఆర్బిటాల్ కీహోల్ క్రేనియాటమీ అంటే ఏంటి? ఇప్పుడు కొత్తగా వస్తున్న మినిమల్ ఇన్వేజివ్ న్యూరోసర్జరీలో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ. సో దీంట్లో ముఖ్యంగా ఏం చేస్తామంటే మన కను బొమ్మ పైన ఐ బ్రో ఏదైతే ఉంటుందో దానిపైన చిన్న ఘాటు ఒక 3 to 3.5 centimeter ఘాటు మనకి పెద్దగా బయట చూసే వాళ్ళకి కనిపించకుండా ఒక చిన్న ఘాటు చేసి దానిపైన ఉన్న భాగంలో బోన్ని less than 2 centimeter సైజ్ బోన్ని కట్ చేసి సో బ్రెయిన్ లోపలికి వెళ్ళి బ్రెయిన్లో ముందు భాగంలో ఉండే బ్రెయిన్ స్కల్ బేస్ లీజన్ కానీ బ్రెయిన్ లోపల ఉన్న లీజన్స్ కానీ చాలా వరకు ఒకవేళ ట్యూమర్ సైజ్ 3 to 4 centimeters కన్నా తక్కువ సైజు ఉన్న ట్యూమర్ సైజ్ ఉన్నది ఏ రకమైన ట్యూమర్ని కానీ ఈ ముందు భాగంలో ఉండే ఏరియాలు బ్రెయిన్గా మన చెవికి ముందు భాగంలో బ్రెయిన్ లోపల ఉండే ట్యూమర్స్ని ఎక్కువ మోతాదులో బ్రెయిన్ పైన ఉండే స్కల్ను కట్ చేయకుండా చాకచక్యంగా ఈ ట్యూమర్స్ అన్నింటినీ తీయడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో పైన స్కల్ పైన ఎక్కడ కూడా మనకి ఘాటు ఉన్నట్టుగానే ఒక 6 months 1 year దాటిపోతే మనకు అసలు ఆపరేషన్ చేసినట్టు కూడా ఆనవాళ్ళు కనిపించకుండా ఉంటుంది ఈ సర్జరీలో. సుప్రో ఆర్బిటాల్ క్రేనియాటమీ ద్వారా ఏ సమస్యల్ని సరిచేస్తారు? ఈ సూప్రా ఆర్బిటల్ క్రేనియాటమీ ద్వారా దగ్గర
ఎన్ని రకాల ట్యూమర్లైనా వాటి సైజు కానీ మనకి తక్కువ పరిమాణాలు ఉంటాయి, 4-5 సెంటీమీటర్స్ లోపల ఉంటే కానీ, సో వాటన్నిటిని కూడా ఈ ప్రొసీజర్ ద్వారా ట్యూమర్స్ని తీయచ్చు. అలాగే కొన్ని యాంటీరియర్ సర్క్యులేషన్ ఎన్యూరిజం అంటారు. ఎన్యూరిజం అనేది స్ట్రోక్లో ఒక రకమైన కండిషను, రక్తనాళాల నుంచి బెలూన్గా ఫామ్ అయి వచ్చే వాటిని, సో ఈ ముందు భాగంలో ఉన్న వాటిని యాంటీరియర్ సర్క్యులేషన్ ఎన్యూరిజమ్స్ అంటారు. వాటన్నిటిని కూడా చాకచక్యంగా క్లిప్పింగ్ అనేది ఈ సూపరార్బిటల్ క్రేనియోటమీ ద్వారా క్లియర్గా చేయొచ్చు. ఇవే కాకుండా ఇంకా కొన్ని జాయింట్ పిట్యూటరీ ట్యూమర్స్ అని, క్రేనియోఫెరెంజియోమాస్ అని, స్కల్ బేస్ మెనింజియోమాస్ అని, ఇలా రకరకాల పేర్లతో ఉండే ట్యూమర్స్ ఏవైనా కానీ, కొన్ని క్యాన్సర్ కణుతులు కావచ్చు, కొన్ని క్యాన్సర్ కాని కణుతులు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ఈ సూపరార్బిటల్ క్రేనియోటమీ ద్వారా చేయొచ్చు. ముక్కు నుంచి నీరు, బ్రెయిన్ వాటర్ లీక్ అయ్యే వాటిని CSF రైనోరీ అంటారు. ఇలాంటి కండిషన్ కూడా మనం సూపరార్బిటల్ క్రేనియోటమీ ద్వారా రిపేర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. మొటిమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు రోజువారీ ఆహారంలో మునగకాయలు, మునగ ఆకును ఎక్కువగా తీసుకోండి. మునగలో యాంటీబయాటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మొటిమలు తగ్గటంతో పాటు చర్మం కూడా ఆరోగ్యవంతంగా మారుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.